వంశీ గారు, ఇప్పుడు జనరల్గా వేరే స్పోర్ట్స్ అంటే ఎమోషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఆట ఆడేటప్పుడు దెబ్బలు తాగటం కానీ అటువంటి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వాలీబాల్కి ఆ ఛాన్స్ లేదు. సో హ్యూమన్ ఎమోషన్స్ని ఎలా మిక్స్ అయిపోతున్నారు? సార్ నిజం చెప్పాలంటే వాలీబాల్లో ఇంకా ఎమోషన్ సార్. మా ఊరిలో మా చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ కంటే వాలీబాల్ ఎక్కువ ఆడాం సార్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామంది ఊర్లో జనాలకి అది అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే వాలీబాల్ ఒక 4 గంటలు, ఈవినింగ్ అయిన తర్వాత ఇంకో 6 గంటలు కూర్చున్న తర్వాత అది ఎలా ఆడేమో కూర్చుని మాట్లాడుకోవడానికే మాకు ఇంకో 2 రోజులు పడుతుంది అనమాట. అలాంటి ఆట ఇది ఈ ఊర్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాలీబాల్ అనేది ప్రతి ఊరిలో ప్రతి వీధిలో కూడా ఉంటుంది. అదొకటి గురించి పక్కన పెడితే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు సార్, ఒక విలేజ్ డ్రామా. నేను కమిటీ కుర్రల్లో కొంచెమే చూపించాను అలాంటి డ్రామాని. నాకు తెలిసి అందరూ ఎక్కువ చూపించాను అనుకుంటున్నారు. డెఫినెట్లీ అంతకు మించి ఉండబోతుంది. హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్, ఎథిక్స్, ఒక ఊరు, ఆ ఊరి యొక్క జనాలు డెఫినెట్లీ మళ్ళీ ఇంకా చూడబోతున్నారు. అరుణ్ గారు, సో జనరల్గా మీ హైట్కి ఈ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ యాక్చువల్గా? చెప్పండి, నెట్ కిందకి పెట్టక్కర్లేదు. ఇప్పటివరకు ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే సిస్టర్గా తనకి మీరు గిఫ్ట్లు ఇవ్వటం అలా అనవాయిది జనరల్గా ఏ పండగకైనా. బట్ ఇప్పుడు తను ప్రొడ్యూసర్, మీరు హీరో, ఏంటి తను ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇవ్వాలి? ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. బట్ తన సక్సెస్, తను ఎలాంటి సినిమాలు తీసుకుంటుంది, తన సెన్సిబిలిటీస్ అన్నిటి మీద నాకు చాలా చాలా ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. తను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుంది, ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక టాలెంట్ని గుర్తించి పట్టుకోవడం కూడా చాలా పెద్ద టాలెంట్. ఆ విధంగా మా చెల్లికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఒక బ్రదర్గా అలాంటి సినిమా చేయడం. అంటే తన ఫస్ట్ సినిమా కూడా ఒక 11 కుర్రాల్ని లాంచ్ చేసి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి చేయడం. చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవచ్చు, బట్ ఒక కొత్త సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలనే ప్యాషన్ అన్నిటితో పాటు కొంచెం నిజంగా చాలా గట్స్ కూడా ఉన్నాయి తనకి. అండ్ బట్ తను ఆ సినిమా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకాసాను ఇంకో సినిమాతో వస్తుంది. అండ్ కానీ ఇప్పుడు దాకా మా చెల్లిని నాతో సినిమా చేయని అడగలేదు, తను కూడా అన్న నాతో సినిమా చేయని అడగలే. బట్ ఈ స్క్రిప్ట్ అలా వచ్చి మా మధ్యన పడి ఇట్లా ఈ కాంబినేషన్ని సెట్ చేసేలా చేసింది. యా, నిహారి గారు, జనరల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ సంక్రాంతి. సో ఈ సంవత్సరం కూడా అలా మంచి పెద్ద సినిమాలన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా టార్గెట్ చేసుకొని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో వాటి మధ్యలో మీరు బరిలో దిగడానికి ఏంటి రీజన్? స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే నేను నా కథనంతా నమ్ముతున్నాను సార్. ఈ సంక్రాంతికి రావాలి, అందరూ ఈ సినిమా ఏంటో చూడాలి. వంశీ గారు, అంటే ఇక్కడున్న ఈ సెటప్ ఇది చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అని చెప్పి. మరి జస్ట్ ఒక 8 months, సంక్రాంతి అంటే 8 months కూడా ఉంది. మరి మీరేమో పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారు పక్కన. సో ఎలా ఉండబోతుంది ప్లానింగ్? ఎన్ని రోజులు షూట్ అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా? డెఫినెట్లీ చాలా రోజులు ఉంది, కానీ కొన్ని రోజుల్లో తీయమని చెప్పారు మా ప్రొడ్యూసర్ గారు. యాక్చువల్లీ స్పీకింగ్, సరే ఒక 6-7 months నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. మేమందరం వాలీబాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. నేను సినిమా మొన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాను. బట్ టీం మొత్తం చాలా కట్ త్రోట్ హార్డ్ కోర్ ప్రీ ప్రొడక్షన్తో చేశారు. సో ప్రొడక్షన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా 100 రోజుల్లో లేకపోతే 80 days 90 days సినిమాకి ఎంత కావాలో అంత చూసుకుని చేస్తారు. బట్ అదే ఈజీ పార్ట్. ఆ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ అనేది చాలా కష్టం. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ చాలా టైట్గా చాలా కష్టపడి బాగా చేశారు ఆయన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద టఫ్ పార్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం. బట్ ఇట్స్ ప్లానింగ్ బాగుంటే నిజంగా సినిమా షూటింగ్ అంత డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ ఈ టీమ్ నిజంగా నేను వీళ్ళు కలిసిన ప్రతిసారి షాక్ అవుతూ ఉంటాను, వీళ్ళు మరీ టూ మచ్ ప్లానింగ్లో ఉన్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారని. బట్ ఆ డిలేలు ఏం లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం. అయితే ఇప్పుడు నిహారిక గారు అన్నారు ఇప్పుడు రియల్ రియాక్షన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్తో అసోసియేట్ అవ్వడం. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది?
అఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఇది. అంటే ఇది ఓవర్ నైట్ సింక్ అయింది కాదు కాబట్టి మేము 6 నెలల నుంచి 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. డెఫినెట్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మొన్న చాలా విషయాల్లో నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకపోతే ఒక సినిమా ఒకటి అలవాటు పడిపోయి ఉంటుంది. నేను తనకు ఫోన్ చేసి నీహా నేను ఫంక్షన్ ఇంత పెద్దగా చేయరు అంటే, లేదు నీకు తెలియదు ఇప్పుడు ఇలాగే చేస్తాం అన్నీ అంటే, సరే మీకు ఎలా తెలుసు అలాగే చేయండి, నేను జస్ట్ వచ్చి ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. బట్ వచ్చే జనరేషన్కి ఎప్పుడు ఇది అప్డేటెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ నిహారికతో ఇట్లా నేను కొలాబరేట్ అవ్వడం, నిహాతో వంశీతో. నిహారిక గారు అంటే యాక్చువల్గా ఇది పాన్ ఇండియా అని తీసుకోవడానికి ఏంటంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే స్పాన్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది. సో దానివల్లనే పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారా, లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ అనే దానికి వేరే ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? వేరే భాషల వాళ్ళకి అర్థం కావాలని వేరే లాంగ్వేజెస్ రాసామండి. అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని. కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను, లేకపోతే తెలుగు సినిమానే పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చూస్తారు. నిహారిక గారు మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు. సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ రియల్ ఇన్సిడెంట్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్, అంతే. వంశీ గారు ఈ కథనే బరిలో తెగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది? అంటే ఇది కాదండి, వేరే కథ అనుకున్నాను నేను. తర్వాత కమిటీ కుర్రోళ్ళు అవ్వగానే ఒక 1 year తిరిగా. ఆ తర్వాత ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకేదో చేయాలని చెప్పి దెన్ ఒక కథ అనుకున్నా వాలీబాల్ బేస్ మీద. నాకు ఎవరూ కనపడలేదు ఇంకా వర్ణన తప్పితే. ఈ నిహారిక గారి దగ్గరికి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నిహారిక గారి దగ్గరికి వచ్చాను అనమాట. మేడం నాకు కథ చెప్తా, నాకు ఎవరు కావాలో అడుగుతా అని చెప్పి ఒక 15 minutes కథ చెప్పి నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు నా దగ్గరికి వచ్చి వరుణ్ గారు అని చెప్పడం కాదు, కథ బాగుంది, ముందు కథ రాసేయండి పూర్తిగా, ఆ తర్వాత నిజంగా వరుణ్ గారికి సెట్ అవుతుందంటే అప్పుడు వెళ్దాం అన్నారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కథ మొత్తం పూర్తి చేసుకుని మేడం దగ్గరికి వెళ్ళా. ఎస్ దిస్ ఈస్ ఫర్ వరుణ్ గారు అని మేము అనుకున్న తర్వాత దెన్ వీ అప్రోచ్డ్ వరుణ్ గారు. అలా అయిందనమాట. ఇట్ టేక్స్ నియర్లీ 1.5 year టైం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు మేడం, ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. దేనికంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా, లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్. అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగ ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. యదువంశి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఆడిషన్ చేశారు కొత్త వాళ్ళకి ఈ సినిమాకి సంబంధించి. అంటే మీ ఫస్ట్ సినిమాకి కూడా చాలా బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వరుణ్ తేజ్ గారు కాకుండా ఇంకా మిగతా ప్యాడింగ్ అని అందరినీ కానీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉండిపోతున్నారా? చాలా మంది ఉండిపోతున్నారండి, చాలా మంది ప్లేయర్స్ కావాలి మాకు. ఇంకా ఎక్కువ మంది అంటే ఇందాక అనుదీప్ చెప్పినట్టు ఒక పెద్ద హీరో వచ్చిన తర్వాత డెఫినెట్లీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాడింగ్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది కావాలంటారు. బట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వరుణ్ గారు కానీ నిహారిక గారు కానీ ఈవెన్ హీరోయిన్ దగ్గర నుంచి అందరినీ న్యూ ఆర్టిస్టులకి వెళ్దామని చెప్పారు.
దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళకి వెళ్దామని కూడా చెప్పారు, మాకు కావాల్సిన హీరోయిన్తో సహా. సో హీరోయిన్ కూడా మాకు తెలుగు వాళ్ళకే వెళ్దామని చూస్తున్నాం మేము. వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ న్యూ గర్ల్. అలాగే దొరికారు చెప్తాం ముందు. మిగతా ఆర్టిస్టులను కూడా ఆడిషన్స్ నుంచి చాలామంది తీసుకున్నాం. సో డెఫినెట్లీ విల్ రివీల్ ఎవ్రీ వన్ తర్వాత మెల్లగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనుదీప్ గారు, మీ కాంబినేషన్లో చార్ట్ బస్టర్స్ డెలివరీ చేశారు ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు, ఎస్పెషల్లీ ఆ రోజులు మళ్ళీ రావు అనేది. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, స్కోప్ ఎంత ఉంది అసలు మ్యూజిక్కి? కమిటీ కుర్రలకి ఒక 10 times ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఈ ఫిలింలో సాంగ్స్. 10 times మంచి సాంగ్స్, మంచి క్వాలిటీ, ఎవ్రీథింగ్ టు మ్యాచ్ మా హీరో గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద స్టోరీ. ఎస్పెషలీ స్టోరీలోనే చాలా మంచి స్కోప్ ఉంది. సో ఆబ్వియస్లీ వంశీ గారి టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ టేస్ట్. సో డెఫినెట్లీ చాలా మంచి సాంగ్స్ వస్తాయండి. సో మళ్ళీ చార్ట్ బస్టర్స్ రాబోతున్నాయి అయితే. డెఫినెట్గా అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వరుణ్ గారు హలో సార్, నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ మీరు. యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గని ఒకటి చేశారు ఒకటి. దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి, దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను అండి, ఒక కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని ఇంక షూటింగ్ డేట్లు పాడైపోయానని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఎస్. నిహారి గారు యాక్చువల్లీ మేడం, మీరు కమిటీ కుర్రాలతో మొన్న అవార్డ్స్ కూడా వచ్చాయి, సక్సెస్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి ఆ స్కోప్ ఏమైనా ఉందా? మళ్ళీ నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ ఏమైనా మీరు? సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు వంశీ గారు కుట్టింది సార్ దీనికి అవార్డులు వస్తాయని. నేను ప్యూర్గా కథ కోసం చేశాను సార్. 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి, దాని తర్వాత ఏమైనా అది కథ తీసుకొస్తుంది. అవార్డుల కోసం నేను సినిమాలు చేయను సార్, సినిమా కోసం చేస్తాను. దాని తర్వాత అవార్డులు వస్తే చాలా హ్యాపీ. అంటే ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను ఈ సబ్జెక్ట్ ఏమన్నా? డెఫినెట్గా సార్, నేను చేసే ప్రతి సినిమాకి స్కోప్ ఉంటుంది. యదువంశీ గారు ఒక్క నిమిషం సార్. ఇది మామూలుగా ఈ వాలీబాల్ సంఘాలు ఇట్లాంటి ఎక్కువ కేరళ సినిమాలు ఎక్కువ అనిపిస్తాయి, మన దగ్గర కొంచెం తక్కువ. అంటే ఊర్లలో ఉంటాయి, బట్ కానీ సినిమాలో చూపించడం మన దగ్గర తక్కువ కొంచెం. కేరళ సినిమాల్లో ఎక్కువ, మలయాళ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి వాలీబాల్ బ్యాక్డ్రాప్. సార్ ఇంకా మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు సార్, మేము తీస్తాం. మన సినిమాలు, మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్తో మేము సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నా అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, నిహారిక గారు లాంటి ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. డెఫినెట్లీ డోర్ లేకపోతే ఛాన్స్ రాకు చాలామంది ఇంకా కృష్ణానగర్లోనో ఫిల్మ్ నగర్లోనో, కానీ నాకు ఛాన్స్ దొరికింది, చూపించబోతున్నా. సో మనం ఇంకా మలయాళం, తమిళ ఏం అవసరం లేదు, మనమే అక్కడికి వెళ్దాం. అంటే క్రికెట్ మన వాళ్ళకి క్లోజ్ అయినంతగా వాలీబాల్ కొంత కాదని నేను చెప్తాను. దాన్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారనేది. అలాగేం లేదు సార్, ఏ ఆటకు ఆటే సార్. రగ్బీ మనకేమైనా తెలుసా? అప్పట్లోనే సై సినిమా తీశారు సార్ రాజమౌళి గారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాని మనం స్క్రీన్ మీద సినిమాల్లో చూడాల. డెఫినెట్లీ మేము కొత్తగా చూపిస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు సార్, మామూలుగా ఈ సినిమా బరిలో దిగినప్పుడు ప్రతి నాయకుడు కూడా ఇంపార్టెంట్ 100% ఉండాలి హీరోతో పాటుగా. అలా ఈ సినిమాలో ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఉంటారు? సార్ చాలా బాగుంటుంది సార్, ఇప్పటి వరకు అయితే అదే చెప్పగలను. డెఫినెట్లీ మంచి ఆర్టిస్టులు, మంచి పర్ఫార్మెన్సెస్తో ఉండే హీరో ధీటుగానే ఉండాలి బరిలో దిగినప్పుడు, దానికి తగ్గట్టుగా 100% ఇంకో హీరో అనుకుంటున్నారా, లేదంటే అవి ఏం అనుకోవట్లేదు సార్. పాన్ డెఫినెట్లీ ఇండియా సినిమా కూడా కాదు ఇది. ఇట్స్ టూ ఎర్లీ సార్. వరుణ్ గారు చెప్పమంటున్నారు అనుకుంటా. సరే, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చాం. ఫస్ట్ డే టైటిల్, కాన్సెప్ట్ వీడియో అన్నీ మెల్లగా షూటింగ్ జరిగే క్రమంలో ఆర్టిస్టుల్ని అందరినీ అనౌన్స్ చేస్తాం. డెఫినెట్గా అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది, యాంటాగనిస్ట్. దానికి వంశీ గారు ఆల్రెడీ యాక్చువల్లీ కాస్టింగ్ చాలా వరకు అయిపోయింది. సో అనౌన్స్మెంట్ విత్ డ్యూ టైమ్ అనౌన్స్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్యాణ్ బాబాయ్ క్లాప్తో మీ సినిమా స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ 12 ఏళ్ళ తర్వాత అనుకో, లాస్ట్ ముకుందాకి వచ్చారు బాబాయ్. అవును. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బాబాయ్ ఇలా రావడం.
నాన్నగారు వారసత్వం జనరల్గా కొడుకే తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రొడక్షన్ విషయంలో చెల్లి తీసుకోవడం గురించి మీరు ఏం చెప్తారు? అంటే నాకు అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ నాకు లేదండి. సో అది తన నాకు తమ్ముడైనా చెల్లైనా అక్కైనా అన్నైనా నాకు ఒకటే. నేను యాక్టింగ్ చేస్తున్నాను, తను యాక్టింగ్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు యాక్చువల్లీ ఆ వారసత్వం యాంగిల్ ఆలోచించలేదు. తనకి నచ్చింది ఏం చేస్తున్నాను చూశాను. తనకి ప్రొడక్షన్ అంటే ఇష్టం, మంచి సినిమాలు చేయడం, మంచి టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ అలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. వరుణ్ గారు సార్, హాయ్ అండి సార్. మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్కి చాలామంది అడ్మైరర్స్ ఉంటారు, బట్ రీసెంట్గా కొంచెం సక్సెస్లో అటు ఇటు ఉన్నారు, బట్ 2 ప్రామిసింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి చేతిలో. సో కంబ్యాక్ అనుకోవచ్చా? అంటే డెఫినెట్లీ రీకాలిబ్రేట్ చేసుకున్నాను ఈ సినిమాలతో. కొంచెం జనాలకి నచ్చే సినిమాలు అవ్వాలి. అంటే ఒకటేంటంటే నాకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చున్న టీమే నాకు ధైర్యం ఈ సినిమా చేయాలనే దానికి. ఈయన రాసిన స్క్రిప్ట్, ఇలాంటి టీంతో పనిచేయడమే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ డెఫినెట్లీ నాకు వర్డ్స్ కాయిన్ చేయడం ఇష్టం ఉండదండి, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఐల్ బీ హియర్, ఐల్ గివ్ గుడ్ ఫిల్మ్స్, ఐల్ ట్రై మై బెస్ట్. యా, అండ్ సంక్రాంతి అని అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారిది బాబీ గారి సినిమా ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సురేందర్ రెడ్డి గారి సినిమా ఛాన్స్ ఉందని అంటున్నారు. సో 3 మెగా ఫిలిమ్స్ స్పేస్ ఉందంటారా? అంటే దానికి వస్తే మాత్రం విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఆ 2 సినిమాలనే కాదు, వేరే ఏ పెద్ద సినిమాలు వచ్చినా, మేము చాలా చిన్న సినిమా మాది, పెద్ద సినిమాలు డేట్లన్నీ మార్చుకుంటున్నారు. సో ఏదైనా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వస్తే వీ విల్ చేంజ్ ద డేట్ ఆర్ సీ, బట్ రైట్ నౌ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆనెస్ట్లీ ఇందాక ఎవరు అడిగారు సంక్రాంతికి ఎవరికైనా చెక్ పెట్టడానికంటే, ఇది ఫిలిం ఆయన రాయడం కూడా అలా రాయలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సంక్రాంతి, దిస్ ఫిలిం. సో దెర్ ఈస్ అ రీజన్ వై ఈ సినిమా ఆ సీజన్కి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనే దాని మీద. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఫర్ ద కమర్షియల్ వైబిలిటీ, బట్ ఆ సీజన్లో జనాలకి సినిమాలో ఆ కంటెంట్ అలా ఉంది అనే రీజన్తో మేము చేయబోతున్నాం. మీరు ప్రొడక్షన్ గురించి, టీం గురించి మాట్లాడుతుంటే నిహారిక గారు షీఈ్ బ్లషింగ్ అసలు ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే. నేను ప్రొడక్షన్ టీం ఒకదాని గురించి మాట్లాడేదండి, మిగతా డైరెక్షన్ టీం గురించి, మిగతా టెక్నికల్ టీం అందరి గురించి మాట్లాడుతున్నాను. బట్ యా, సో ఒకసారి ఆవిడకి ఒక క్వశ్చన్. సో స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనం మాట్లాడుకున్నట్టు క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు. సో అసలు అల్టిమేట్ అంబిషన్ ఏంటండి ప్రొడక్షన్లో? ప్రొడక్షన్ అల్టిమేట్ అంబిషన్, పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పేరు ఉంటే ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చు అని ఆడియన్స్లో కాన్ఫిడెన్స్ సార్. నేను పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళను సార్. నేను సినిమాకి ఎంత కావాలో అంత పెడతాను ప్రొడ్యూసర్ లాగా. ఈ సినిమాకి ఇంత, నెక్స్ట్ సినిమా ఇంకా చిన్న సినిమా. సో లైక్ దట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. ప్లీజ్ హ్యావ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక నిమిషం. యా, అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం నేను ఒక విషయం, ఈరోజు నిన్న నైట్ అన్న నాకు ఫోన్ చేశారు, వరుణ్ అన్న ఫోన్ చేసి, వంశీ రేపు ఎవరు వస్తున్నారో తెలుసా? అంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక చిన్న సినిమా చేసిన తర్వాత రెండో సినిమా చేస్తున్నప్పుడు ఒక హీరో ధైర్యం ఇవ్వాలి. నాకు వరుణ్ ఎంత ధైర్యం ఇచ్చారంటే, నిన్న ఫోన్ చేసి రేపు నీ కోసం ఒకరు వస్తున్నారు, రెడీగా ఉండను. నేను కొంచెం కంగారుగానే ఎవరన్నా పీకే అన్నారు, ఇంకంతే అక్కడ ఆగిపోయింది గుండె. ఈరోజు సార్ రాగానే మాతో మాట్లాడుతున్నసేపు ఒక న్యూ డైరెక్టర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మేడం సపోర్ట్ కానీ, వర్ణన్ లాంటి హీరోలు ఈ రకమైన సపోర్ట్ ఇవ్వడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, మాలాంటి యంగ్ డైరెక్టర్స్కి చాలా ప్రోత్సాహం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ సార్. మీ బ్లెస్సింగ్స్తో డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మేము బరిలో దిగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.